ఇంగ్లీష్ మెథడాలజీలో భాగంగా ఫస్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ, సో ఏ విధంగా ఇంగ్లీష్ని ప్రిపేర్ కావాలా అనేటువంటి ఒక చిన్న విషయాన్ని, ఇంగ్లీష్ మెథడాలజీని ప్రిపేర్ కావాలనేటువంటి చిన్న విషయాన్ని మీతో నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇప్పుడు ఇందులో భాగంగా ఫస్ట్ యూనిట్లోకి వెళ్ళిపోతున్నా. నేను మొదటి యూనిట్లోకి వెళ్ళిపోతున్నా. సో మొదటి యూనిట్ పేరు ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇది టెట్ 1 వాళ్ళకి మరియు టెట్ 2A ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇద్దరికి కూడా టెట్ ఎగ్జామినేషన్కు సరిపోయేటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు సప్లై చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా. సో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మీరు హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చూడండి. సో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హిస్టరీ ఇండియాకి రాకమునుపు యూరోపియన్ కాంటినెంట్లో ఏ రకంగా ఉన్నది, ఇండియాలోకి వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్కి ముందు ఎట్లా ఉన్నది, ఇండిపెండెన్స్ తర్వాత ఎట్లా వచ్చింది, దీని మీద ఏవైనా కమిషన్స్ ఏర్పాటు చేసినారా, కమిషన్స్ ఏర్పాటు చేసింటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ఎగ్జిక్యూషన్కి అవి ఎంతవరకు సహాయపడినాయి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో గతంలో హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్కడ ప్రశ్నలు వచ్చినాయో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. సో మొదటి ప్రశ్న, సో హాజ్, సో దీని యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏంటి అని అన్నాడు. సో ప్రస్తుతం దీన్ని మనం ఏమని పలుకుతున్నామంటే హౌస్ అని పలుకుతున్నాం. హాస్ అనేటువంటిది ఇది మిడిల్ ఇంగ్లీష్ రిప్రజెంటేషన్. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో దీన్ని ఇలా పలికేవాళ్ళు, కానీ ప్రస్తుతానికి దీనిని మోడర్న్ ఇంగ్లీష్లో ఎలా పలుకుతున్నారు అంటే హౌస్ అని పలుకుతున్నారు. నేనేమంటున్నా, ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అనేటువంటి యూనిట్ని మీరు ప్రిపేర్ కావాలి అంటే ఇందులో తప్పనిసరిగా కంప్లీట్ చేయవలసినటువంటి అంశాలను నేను ఇక్కడ రాస్తున్నా. మొట్టమొదటిది హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నా. ఈ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గతంలో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ టెట్ ఎగ్జామినేషన్కి మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇక రెండవది ద లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ అనేటువంటి, ద లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడిగారు. రూత్ వెయిర్ అనేటువంటి లేడీ లింగ్విస్ట్ రాసింది. ఈమె కాగ్నిటివిస్ట్లో ఒక భాగం, ప్రిన్సిపల్స్ ఆఫ్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్. సో ఇందులో భాగంగా మీకు ఈ రెఫరెన్స్ వస్తుంది. నేను మళ్ళా ఒక్కొక్క అంశాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఎగ్జామినేషన్ డేటు త్వరగా జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ఓవరాల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, అంటే ఒక్కొక్క టాపిక్ను ఎక్స్ప్లెయిన్ చేసి మీ ముందు ఉంచేందుకు కొంత టైం పడుతుంది కాబట్టి సో ఎవరైనా బర్నింగ్ యాస్పిరెంట్స్ ఉంటే, ఇంగ్లీష్ మెథడాలజీ మీద ఐడియా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ అంశాలను స్ట్రెస్ చేస్తూ మిగిలిన అంశాలను కూడా చూసుకుంటూ చూడండి. ఇప్పుడు ద లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ను ఎవరు రాశారు అనేటువంటి ప్రశ్న గతంలో టెట్లో అడిగి ఉన్నాడు. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓవరాల్గా ప్రిన్సిపల్స్ ఆఫ్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్, ప్రిన్సిపల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లర్నింగ్ ఏ లాంగ్వేజ్ అనేటువంటి ఒక హెడ్డింగ్ కింద మీకు అకాడమీ టెక్స్ట్ బుక్లో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. అక్కడ బిహేవియరిస్టులు ఏమనుకుంటున్నారు, కాగ్నిటివిస్టులు ఏమనుకుంటున్నారు, సైకో లింగ్విస్టులు ఏమనుకుంటున్నారు, ఇందులో భాగంగా కాగ్నిటివిస్టుల యొక్క ఐడియాలజీని ఓకే చేసినటువంటి రూత్ వెయిర్ అనేటువంటి ఒక లేడీ లింగ్విస్ట్ సో లాంగ్వేజ్ ఆఫ్ క్రిబ్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది. అయితే రేపటి ఎగ్జామినేషన్లో బిహేవియరిస్టుల యొక్క ఐడియాలజీ మీద ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంది. బిహేవియరిస్టులలో ముఖ్యంగా బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఐడియాలజీ, హెరాల్డ్ పామర్ యొక్క ఐడియాలజీని మీరు తప్పనిసరిగా చూడండి. అంటే టెట్ ఎగ్జామినేషన్లో ఇది గతంలో అడిగినారు అంటే ఇక రాబోయేటువంటి రోజుల్లో బిహేవియరిస్టుల మీద కానీ సైకో లింగ్విస్టుల మీద కానీ. సో సైకో లింగ్విస్టులలో ద ఫేమస్ సైకో లింగ్విస్ట్ నావోమ్ చామ్స్కీ, ఇతను రాసినటువంటి ట్రాన్సాక్షనల్ జనరేటివ్ గ్రామర్ అనేటువంటి ఒక సపరేట్ గ్రామర్ని కానీ, లేకపోతే సైకో లింగ్విస్ట్ ప్రకారము లర్నింగ్ ఏ లాంగ్వేజ్లో ఇమిడి ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, ఇటువంటి ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం ఒక ఐటెం రాస్తున్నాము అంటే నేను హాజ్ని హౌస్ అని అన్నా, ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్లో హాజ్ అని పిలిచేవాళ్ళు, అంటే లాంగ్ ఓవెల్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఎక్కువగా ఉండే. అదే మోడర్న్ ఇంగ్లీష్కి వచ్చేతలకే ఆ ఓవెల్ ఏదైతే బ్యాక్ పార్ట్తో మనం ఆపరేట్ చేస్తున్నామో అది ఫ్రంట్ పార్ట్కి షిఫ్ట్ అయిపోయి హౌస్, హాజ్, హౌస్ ఇలా మారింది. అంటే ఇది మిడిల్ ఇంగ్లీష్కు సంబంధించినటువంటి, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కు సంబంధించినటువంటి ప్రశ్న. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో సో హాజ్ అని పలికేది, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్లో హౌస్ అయింది. ఇప్పుడు మీరేం చేయాలి, ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 to 1100, మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ 1100 to 1500, మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ 1500 to సో ఫార్ టిల్ టుడే. సో ఈ టోటల్ ఇన్ఫర్మేషన్ మీరు చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
దాని మీద గతంలో ప్రశ్న అడిగిన అంటే దట్ ఈస్ ఏ స్మాల్ ఇండికేటర్. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న దాని మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది పేపర్ సెట్టర్ యొక్క ఐడియాలజీ. సో నెక్స్ట్ నేను మూడో ఏరియాకి ఏమి వెళ్ళిపోతున్నాను అంటే, సో గతంలో అడిగినటువంటి ప్రశ్నలో భాగంగా షర్ట్ అనేటువంటిది ఈ క్రింది ఏ లాంగ్వేజ్ నుంచి తీసుకొని ఇంగ్లీష్లోకి ఎంటర్ అయింది అని అడిగినాడు. రియల్ ఓనర్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ యాంగిల్స్ చేతిలో ఓడిపోయిన తర్వాత వాళ్ళు స్కాట్లాండ్కి వెళ్ళినారు. వాళ్ళ యొక్క మదర్ టంగ్ సెల్టిక్, ఆ సెల్టిక్ నుంచే షర్ట్ అనేటువంటి పదం వచ్చింది. సో కాబట్టి మీరు ఇంగ్లీష్, ఆంగ్లో సాక్సన్స్, యాంగ్లిస్క్, ఈ యాంగ్లిస్క్ యొక్క మాడిఫికేషన్ ఫామే ఇంగ్లీషు, ఆంగ్లా ల్యాండ్ యొక్క మాడిఫికేషన్ ఫామే ఇంగ్లాండ్ అనేటువంటి టర్మినాలజీకి సంబంధించినటువంటి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మీరు తప్పనిసరిగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే, సో ఫస్ట్ ఎపిక్ ఆఫ్ నేను మొత్తం కేవలం డిఎస్సి ఎస్జిటి అనే కాకుండా సో ఏపీ సెట్కి, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్కి, ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి, వేర్ ఎవర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈఎల్టీ ఈజ్ ఎ పార్ట్, సో దేర్ a question was appeared from this area, that particular question will be introduced from this session. ఓకే, నేను గతంలో అడిగినటువంటి ఈ ప్రశ్న సో టెట్కి కాకపోయినప్పటికీ కూడా సో ఒక ఐడియా మనకు ఈఎల్టీ మీద ఒక ప్రశ్న వచ్చింది అంటే ఆ ఏరియాను కొంచెం స్ట్రెస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సో ఫస్ట్ ఎపిక్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పి సో బియోవుల్ఫ్ అనేటువంటి ప్రశ్న అడిగి ఉన్నాడు. సో కాబట్టి హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో భాగంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇక్కడ ప్రశ్నలు వస్తున్నాయి అంటే ఈ అంశాలను కొంచెం గట్టిగా స్ట్రెస్ చేయాలి. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్లో 6 క్వశ్చన్సే ఉండేవి, ఆన్లైన్ ఎగ్జామినేషన్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరిగినాయి కాబట్టి ఏ యూనిట్ ఇంపార్టెంట్, ఏ యూనిట్ అన్ఇంపార్టెంట్ అని మనము డివైడ్ చేసుకోవడం కంటే యూనిట్లో ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, వేటిని వదిలేయవచ్చు అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేస్తేనే బాగుంటుంది. కాబట్టి సో నేను ఏదైతే ప్రశ్న వచ్చింది అంటున్నానో తప్పనిసరిగా ఆ కాన్సెప్ట్ని మీరు కొంచెం స్ట్రెంథన్ చేసుకొని వెళ్తే ప్రశ్నకు ఆన్సర్ మాత్రమే కాకుండా కాన్సెప్ట్లో మిగిలినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయో చూసుకొని వెళ్తే రేపటి ఎగ్జామినేషన్లో అంతా హెల్ప్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక స్టేటస్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటున్నాం బట్టి సో ఈ క్వశ్చన్స్ గతంలో అడిగి ఉన్నారు. ఇక మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ యొక్క టైం కూడా అడిగి ఉన్నాడు. మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్ ఈ టైం అడిగి ఉన్నాడు. టైం సో ఇది 1100 to 1500 AD. సో ఈ టైం కూడా అడిగి ఉన్నాడు. సో ఫ్రాన్స్ నుంచి విలియం ద కాన్కరర్ అనేటువంటి వాడి యొక్క లీడర్షిప్లో నార్మన్స్ అనేటువంటి వాళ్ళు ఈ యాంగిల్స్ సాక్సన్స్ మీద అటాక్ చేసి ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి రెఫరెన్స్ మీరు దీన్నంతా చూసుకున్నట్లయితే సరిపోతుంది. నేనేమంటున్నా, హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ఒక సబ్ డివిజన్ అయినటువంటి హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఈ అంశాలను జాగ్రత్తగా చూసుకోండి. వీటి మీద ప్రశ్న వేరే విధంగా అంటే ఇక్కడ అడిగినటువంటిది అయినా రావచ్చు, లేకపోతే వేరే విధంగా అయినా కూడా ప్రశ్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఒక్కసారి గమనించండి. ఇదే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా సో నెక్స్ట్ మనం ఏ ఏరియాకి వెళ్ళిపోతున్నామంటే సో నేచర్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇంగ్లీష్ మాత్రమే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా ప్రపంచంలో కొన్ని ఫీచర్స్ని కలిగి ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే సో డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ మీద ప్రశ్న అడిగి ఉన్నాడు. సో ఇది తెలంగాణలో కూడా గురుకులాస్కి అడిగి ఉన్నాడు. డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 2 లెవెల్స్లో 2 రకాల స్ట్రక్చర్స్తో ఇది ఏర్పడుతుంది. మొదట సౌండ్స్ కలిసి వర్డ్స్ ఏర్పడతాయి, ఆ తర్వాత వర్డ్స్ కలిసి సెంటెన్సెస్గా ఫామ్ అయిపోతాయి. అంటే సౌండ్స్ లేదా లెటర్స్ కలిసి వర్డ్స్ ఏర్పడడం ఫస్ట్ లెవెల్ అయితే, ఆ ఏర్పడినటువంటి వర్డ్స్ అన్నీ కలిసి సెంటెన్సెస్ ఏర్పడడం సెకండ్ లెవెల్ అవుతుంది. ఇందులో 2 లెవెల్స్లో స్ట్రక్చరల్ ఫార్మింగ్ ఉంది కాబట్టి దీనికే ఏమని పేరు వచ్చిందంటే డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్ అని వచ్చింది. దీని మీద ప్రశ్న అడిగి ఉన్నాడు. ఇక ప్రీవారికేషన్ మీద ప్రశ్న అడిగినాడు. ప్రీవారికేషన్, టీచర్ తన యొక్క టీచింగ్లో భాగంగా పిల్లవాళ్ళని మోటివేట్ చేయడంలో భాగంగా రకరకాల స్టోరీసు, జోక్సు, రిడిల్స్ ఇటువంటివి చెప్పే అవకాశం ఉంది. వాస్తవంగా ఆ స్టోరీస్ కానీ జోక్స్ కానీ తను కొత్తగా ఆలోచన చేసి చెప్పినటువంటి ఆలోచనలు కదా. సో ప్రాబబ్లీ అవన్నీ లైస్ ఉంటాయి. సో అబద్ధాలు చెప్పేటువంటి సామర్థ్యాన్ని ఏమంటామంటే ప్రీవారికేషన్ అని అంటాం.
టీచర్ పిల్లవాళ్ళ యొక్క అటెన్షన్ తన వైపుకు తిప్పుకోవడానికి సో ఒరిజినల్ కంటెంట్ని చెప్పే ముందే ఏదో ఒక స్టోరీని చెప్పి వాళ్ళ యొక్క అటెన్షన్ని తన వైపుకు లాక్కుంటాడు. ఆ స్టోరీ తప్పనిసరిగా అబద్ధమే అయి ఉంటుంది. సో లాంగ్వేజ్ అనేటువంటిది అబద్ధాలు చెప్పడానికి కూడా ఉపయోగపడుతుంది. సో దీనిని ఏమంటున్నామంటే లాంగ్వేజ్ ఈజ్ ప్రీవారికేటివ్ అంటున్నాం. సో గతంలో రిడెండెన్సీ మీద కూడా ప్రశ్న అడిగి ఉన్నాడు. రిడెండెన్సీ అంటే ఏదైనా ఒక డిఫికల్ట్ టాపిక్ని పిల్లలకి చెప్పినప్పుడు ఒక క్రక్స్ పిల్లలకి సబ్మిట్ చేసినప్పుడు స్టూడెంట్స్కు చెప్పినటువంటి విషయము అర్థం కాకపోతే టీచర్ గతంలో మొదట చెప్పిన విధంగా కాకుండా దానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ని యాడ్ చేసి మరో విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే వాట్ ఎవర్ ద టీచర్ సబ్మిటెడ్ టు ద క్లాస్ రూమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ బై ద చిల్డ్రన్, దెన్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్స్ ద సేమ్ విత్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆర్ సమ్ అదర్ సప్లిమెంటరీ సెంటెన్సెస్. చెప్పినటువంటి విషయం పిల్లలకి అర్థం కాకపోతే అదే విషయాన్ని మరికొన్ని ఎగ్జాంపుల్ సహాయంతో క్లియర్ చేసేటువంటి ప్రయత్నం టీచర్ చేస్తాడు. అందులో భాగంగా ఫర్ ఇన్స్టెన్స్, దట్ మీన్స్ అనేటువంటి కొన్ని కొహెరెన్స్ మార్కర్స్ని యూజ్ చేసుకుంటాడు. ఈ విధంగా ఎగ్జాంపుల్ సహాయంతో గతంలో చెప్పినటువంటి విషయాన్ని తిరిగి అర్థం చేయించేటువంటి ప్రయత్నం టీచర్ చేసినాడు. అంటే ఆ ఎగ్జాంపుల్స్ని ఏ లాంగ్వేజ్ అయితే సప్లై చేసిందో ఆ లాంగ్వేజ్కి ఉండేటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే రిడెండెన్సీ అని అంటాం. సో దీని మీద కూడా ప్రశ్న అడిగి ఉన్నాడు, కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ మీద కూడా ప్రశ్న అడిగి ఉన్నాడు. డిస్ప్లేస్మెంట్ సో హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాంటెక్స్ట్ ఫ్రీ అని అంటాం. అంటే ఏ సందర్భంలో అయితే మనం ఉన్నామో కళ్ళకు ఏదైతే కనపడుతుందో ఆ విషయమే కాకుండా కళ్ళకు కనపడని దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి ఒక యాటిట్యూడ్, ఎబిలిటీ ఎవరికి ఉంటుంది అంటే హ్యూమన్ బీయింగ్స్కి ఉంటుంది. అందుకే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ కాంటెక్స్ట్ ఫ్రీ, వేరాజ్ యానిమల్స్ అండ్ బర్డ్స్ ఆర్ కాంటెక్స్ట్ బౌండ్. అంటే వాటికి కనపడే విషయాన్ని మాత్రమే అవి ఆలోచన చేస్తాయి. మనకు లాంగ్వేజ్ తెలిసి ఉండడం వల్ల మన కంటికి కనపడేటువంటి విషయమే కాకుండా సో మన విజువలైజేషన్లోకి అందనటువంటి కంటికి కనపడినటువంటి విషయాలను కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చెప్తే దాన్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అని అంటాం. కేవలం ప్రజెంట్ మాత్రమే కాకుండా పాస్ట్ని, ఫ్యూచర్ని కూడా మనం చెప్పగలిగితే ఆ చెప్పడానికి ఉపయోగపడినటువంటి లాంగ్వేజ్కి ఉండేటువంటి ప్రాపర్టీని ఏమంటాము అంటే డిస్ప్లేస్మెంట్ అని అంటాం. Displacement is a property of a language, a feature of a language, a characteristic item of a language where the language can be used not only at present, even in the past and in the future. సో ప్రజెంటే కాకుండా గతాన్ని రీకాల్ చేసుకోవడానికి, భవిష్యత్తుని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదా యాంటిసిపేట్ చేయడానికి లాంగ్వేజ్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వీలవుతుంది. సో కాబట్టి మనం ఏదైనా ఒక అంశాన్ని ఎదురుగా చూసే చెప్పాల్సినటువంటి పనిలే, దాని యొక్క ఆప్షన్స్లో కూడా చెప్పొచ్చు అని చెప్పేటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అని అంటాం. దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇక ఆర్బిటరీనెస్ అనేటువంటి పదంతో కూడా మనం యూజ్ చేస్తాం. సో ఎస్జిటిస్కి అయితే ఆర్బిటరీ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఆర్బిటరీనెస్ అని ఉంటుంది. నో ప్రాబ్లం, బోత్ ఆర్ సేమ్. ఆర్బిటరీ అనేటువంటిది ఇది వర్డ్స్కు సంబంధించినటువంటి విషయం. ప్రతి లాంగ్వేజ్లో తనకంటూ కొంత ఓన్ వొకాబులరీ కలిగి ఉంటుంది. ఆ వొకాబులరీ చేతనే ఆ లాంగ్వేజ్ ఆపరేట్ చేయించబడుతూ ఉంటుంది అని చెప్పేటువంటి ప్రాపర్టీ ఆఫ్ లాంగ్వేజ్ని ఏమంటామంటే ఆర్బిటరీనెస్ అని అంటాం. ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వొకాబులరీ. విత్ దట్ వొకాబులరీ లాంగ్వేజ్ కెన్ బి యూజ్డ్ ఇన్ డైలీ లైఫ్. సో దాన్ని ఏమంటామంటే ఆర్బిటరీనెస్ అంటాం. సో ఇప్పుడు మనం తెలుగు వాళ్ళమైతే సో డిఓజి డాగ్, మనమైతే కుక్క అని అంటాం. ఇంగ్లీష్ వాడైతే డాగ్ అంటాడు. హిందీ వాడైతే అదే పదాన్ని ఇంకొక పేరుతో పిలుస్తాడు. మలయాళం వాళ్ళు, తమిళ్ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు లేదా కన్నడ మదర్ టంగ్ కలిగినటువంటి వాళ్ళు అదే కుక్కకి రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అంటే ఏ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ లాంగ్వేజ్లో ఉండేటువంటి వర్డ్స్ వాళ్ళకు సంబంధించినటువంటి ఓన్ వొకాబులరీ ఉంటుంది. అన్ని లాంగ్వేజెస్ ఒకే రకమైనటువంటి వొకాబులరీని ఎప్పటికీ కలిగి ఉండవు. నో టూ లాంగ్వేజెస్ హ్యావ్ సేమ్ వొకాబులరీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ మనకు ఇంగ్లీష్ మెథడాలజీలో కనపడుతుంది. తెలుగులో ఉండేటువంటి వర్డ్స్ తెలుగులో, ఇంగ్లీష్లో ఉండే వర్డ్స్ ఇంగ్లీష్లో. అంటే ప్రతి లాంగ్వేజ్కు సొంత వొకాబులరీ ఉంటుంది అని చెప్పేటువంటి ప్రాపర్టీని ఏమంటామంటే ఆర్బిటరీ లేదా ఆర్బిటరీనెస్ అని అంటాం. సో గతంలో తెలంగాణ వాళ్ళకి ట్రాన్స్మిట్స్ కల్చర్ అనేటువంటి దాన్ని అడిగి ఉన్నాడు. ట్రాన్స్మిట్స్ కల్చర్
లాంగ్వేజ్ అనేటువంటిది ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి ట్రెడిషన్స్, కస్టమ్స్ లేదా కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ని ట్రాన్స్మిట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో దాన్ని ఏమంటామంటే ట్రాన్స్మిట్స్ కల్చర్ అని అంటాం. సాధారణంగా మనము తెలుగు ఎవరైనా ఒక నాన్ తెలుగు పర్సన్ నేర్చుకున్నాడు అంటే అప్పుడు అతను నమస్తే, శుభోదయం ఇటువంటి పదాలు మాట్లాడడానికి ఛాన్స్ ఉంది. మనము నాన్ ఇంగ్లీష్ పీపుల్ ఎవరైతే ఉన్నామో మనం ఇంగ్లీష్ నేర్చుకున్నామంటే ఇంగ్లీష్ యొక్క సాంప్రదాయమైనటువంటి థ్యాంక్ యూ, సారీ, ఎక్స్క్యూజ్ మీ అనేటువంటి పదాలను ఉపయోగిస్తాం. అంటే థ్యాంక్ యూ, సారీలను ఉపయోగిస్తున్నాడు అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క కల్చర్ ఈ లర్నర్లోనికి, అంటే నాన్ ఇంగ్లీష్ పర్సన్ ఎవడైతే నేర్చుకున్నాడో ఆ లర్నర్లోనికి ఎంటర్ అయింది అనేటువంటి ఉద్దేశంతో ఆ ఇంగ్లీష్ వాడి కల్చర్ లాంగ్వేజ్ ద్వారానే మనలోకి ఎంటర్ అయింది కాబట్టి ఇట్ ట్రాన్స్మిట్స్ కల్చర్ అనేటువంటి మాట కూడా చెప్తామన్నమాట. సో ఇవి చాలా ఉన్నాయి. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, లాంగ్వేజ్ ఈజ్ డైనమిక్, లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేటివ్, లాంగ్వేజ్ ఈజ్ సింటాక్సికల్, లాంగ్వేజ్ ఈజ్ సిమాంటికల్. సెవరల్ ప్రాపర్టీస్ దేర్ హ్యావ్ బీన్. అయితే విషయం ఏంటి అంటే ఇందులో ఇక్కడ ఏమైతే మనం రాసినామో ఇవి రావడానికి స్కోప్ ఉంది మరియు గతంలో వచ్చి ఉన్నాయి కూడా. అయితే మిగిలిన వాటిని మీరు ఆప్షన్స్లో కూడా ఉపయోగిస్తారు కాబట్టి మిగిలిన వాటిని కూడా చూడాలి. వీటిని కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. సో ఇది నేచర్ ఆఫ్ ఏ లాంగ్వేజ్కు సంబంధించినటువంటి విషయం. ఓకే, నెక్స్ట్ నేను ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో భాగంగా సో మరొక అంశం దగ్గరికి పోతున్నా. ఏంటది అంటే స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. సో స్టేటస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా. ఓకే, ఇన్ ఈవెన్ వరల్డ్ సినారియో. ఏంటి దాని స్టేటస్? చూడండి, ఇంగ్లీష్ని ఈ క్రింది ఏ పేరుతో ఇండియన్ కాన్స్టిట్యూషన్ పిలుస్తోంది అని గతంలో తెలంగాణ గురుకులాస్లో అడిగి ఉన్నాడు. వేర్ ఎవర్ ద ఎగ్జామినేషన్ కండక్టెడ్, సో అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మీరు దాన్ని పట్టించుకోవాల్సినటువంటి పని లేదు, సబ్జెక్టును మాత్రమే చూడాలి. సో అక్కడ అడిగి ఉన్నాడు అంటే ఇక్కడ ఆ క్వశ్చనరీలోంచి మళ్ళీ ప్రశ్న ఏదైనా ఒకటి తీసుకొని రావడానికి ఛాన్స్ ఉంది అనేటువంటి విషయం ఆధారంగా చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలి. చూడండి, మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 8th షెడ్యూల్లో 17th పార్ట్లో ఆర్టికల్ 343 నుంచి 350 వరకు లాంగ్వేజెస్ యొక్క రెఫరెన్స్ ఉంది అని మనకు ఐడియా ఉంది. సరే, ఈ లాంగ్వేజెస్ యొక్క రెఫరెన్స్ ఉన్నటువంటి ఈ కాన్స్టిట్యూషనల్ 8th షెడ్యూల్లో భాగంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఏ పేరుతో పిలిచినారు అంటే అసోసియేట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటి పేరుతో పిలిచారు. అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటే మనకు అఫీషియల్ లాంగ్వేజ్ ఒకటి సపరేట్ ఉంది, దానినే మనం నేషనల్ లాంగ్వేజ్ అని అంటున్నాం. హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్ ఆఫ్ ద కంట్రీ. సో అయితే మరి ఇంగ్లీష్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏ హోదా ఇచ్చి పిలిచింది అంటే అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేటువంటి హోదాని ఇచ్చి పిలిచింది అనమాట. ఓకేనా, మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఫారిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, L1 అంటే ఏంటి, మదర్ టంగ్ అంటే ఏంటి, రీజనల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లోకల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అండ్ దెన్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఓరియంటల్ లాంగ్వేజ్ అంటే ఏంటి. ఈ విధంగా ఒకే లాంగ్వేజ్ని, అంటే మనం ఏదైతే మదర్ టంగ్ అంటున్నామో మదర్ టంగ్ని రకరకాల పేర్లతో పిలవచ్చు. ఈ సినానిమస్గా మనం యూజ్ చేసేటువంటి ఏవైతే టర్మ్స్ ఉన్నాయో ఆ టర్మ్స్ అనేటువంటివే ఇంగ్లీష్ మెథడాలజీలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి తప్పితే మీరు మదర్ టంగ్ అని ప్రిపేర్ అయిపోతారు. కానీ రేపటి ఎగ్జామినేషన్లో L1 అని ఈ నేమ్స్ వేటితో అయినా కూడా పిలవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇంగ్లీష్ని పేరుతో పిలుస్తున్నాం, మదర్ టంగ్ని ఏ పేరుతో పిలుస్తాం, హిందీని ఏ పేరుతో పిలుస్తాం. సో ఎందుకు ఇంగ్లీష్ అనేటువంటిది ఇండియన్స్కి ఫారెన్ లాంగ్వేజ్ కాదు. ఫారెన్ లాంగ్వేజ్ అంటే వేరే కంట్రీ నుంచి వచ్చినటువంటి లాంగ్వేజ్ అనేటువంటి భ్రమలో చాలా మంది ఉన్నారు, అది తప్పు. ఫారెన్ లాంగ్వేజ్ అంటే ద లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఇన్ యుటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈజ్ కాల్డ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. No language can be considered as a foreign language if it has been using as a part of curriculum, and if it has a textbook, if it has a mentor to monitor the performance, if it assess the learner with the support of examinations. ఏదైనా ఒక సబ్జెక్టు కరికులంలో భాగం అయిపోయి ఇయర్ లాంగ్ చదువుతూ దానికి ఒక టీచర్ ఉంటూ దాని మీద టెస్ట్లు ఏమైనా కండక్ట్ చేసి సో ఆ లర్నర్ ఆ స్టూడెంట్కి ఎంత వచ్చిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఎక్కడ కూడా మనం ఆ లాంగ్వేజ్ని ఫారిన్ లాంగ్వేజ్ అనం. ఫారిన్ లాంగ్వేజ్ అని ఎప్పుడు అనాలి అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ ఒక చిన్న అవసరానికి ఉపయోగించుకొని ఆ తర్వాత వదిలేసి మళ్ళీ ఆ లాంగ్వేజ్ని మనం యూజ్ చేయకపోతే అప్పుడు మాత్రమే ఫారిన్ లాంగ్వేజ్ అని అంటాం. ఫారిన్ అని అంటే ఇట్స్ ఎ టెంపరరీ, ప్యూర్లీ టెంపరరీ.
సో ఇంగ్లీష్ ఎప్పుడు కూడా ఇండియన్స్కి కూడా ఎప్పటికీ కూడా ఇండియన్స్కి ఫారిన్ లాంగ్వేజ్ కాదు. ఎందుకంటే ఇంగ్లీష్కి ఒక టీచర్ ఉంటాడు, ఇంగ్లీష్ని మన కరికులంలో ఒక పార్ట్ చేసినాం, ఇంగ్లీష్ పిల్లలకు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి ఫార్మేటివ్ సమ్మేటివ్ ఎవాల్యుయేషన్స్ మనం కండక్ట్ చేస్తున్నాం, ఫైనల్గా ఒక జడ్జిమెంట్ కూడా ఇస్తున్నాం వెదర్ హీ ప్రమోటెడ్ ఆర్ నాట్, వెదర్ హీ గాట్ ఎక్స్పెక్టెడ్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ నాట్ అని చెబుతున్నాం కదా. కాబట్టి ఇండియన్స్కి ఇంగ్లీష్ ఎప్పుడు ఫారిన్ లాంగ్వేజ్ కాదు. రేపటి మీ ఎగ్జామినేషన్లో ఈ లాంగ్వేజెస్ అనేటువంటి ఒక టర్మ్ మీద వాడు విపరీతంగా ప్రశ్నలు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు గమనించండి. సో ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఇండియాలో ఉన్నటువంటి స్టేటస్. అయితే ఇంటర్నేషనల్ సినారియోలో చూస్తే ఇంగ్లీష్ని రకరకాల పేర్లతో పిలుస్తాం. దీనినే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అని అంటాం, దీనినే గ్లోబల్ లాంగ్వేజ్ అని అంటాం, దీన్నే లాంగ్వేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం, దీన్నే లాంగ్వేజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అని అంటాం, దీన్నే లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్ అని అంటాం. సో లాంగ్వేజ్ ఏ రకమైనటువంటి డ్యూటీని పర్ఫామ్ చేస్తుందో సొసైటీలో ఆ డ్యూటీని బేస్ చేసుకుని దానికి పేర్లు ఇస్తాం. అయితే మీరు గమనించాల్సింది ఏంది, గతంలో అడిగింది ఏంది అంటే, సో విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్, విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్, విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ అని ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అన్నటువంటి వ్యక్తి ఎవరు అని గతంలో అడిగి ఉన్నారు. ఎవరన్నారు? నెహ్రూ అన్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది ఇండియన్స్కి లైబ్రరీ లాంగ్వేజ్ అని కొటారి అన్నాడు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇండియన్స్కి విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ అని అవర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అన్నాడు. ఇంగ్లీష్ అనేటువంటిది ఇండియన్స్కి ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్డెస్ సరస్వతి టు ఇండియన్స్ అనేటువంటి మాట సో ప్రొఫెసర్ రాజాజీ సి రాజగోపాలాచారి అని ఉన్నాడు. ఇలా ఒక్కొక్కరు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పినారు. సో మీరేం చేస్తారు అంటే ఆ అభిప్రాయాలన్నింటినీ కన్సాలిడేటెడ్గా ఒక దగ్గర రాసుకొని ఎవరు ఏమన్నారు, ఎందుకు అట్లా అనాల్సి వచ్చింది, కొటారి లైబ్రరీ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్ ఎందుకు అన్నాడు, తన యొక్క కొటారి కమిషన్ రిపోర్ట్ 1966లో సబ్మిట్ చేసినప్పుడు అందులో ఇంగ్లీష్ని అతను ఏమన్నాడు అంటే ఇట్స్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ ఆఫ్ సోర్స్ అని అన్నాడు అనమాట. ఎందుకు ఆ మాట అతను అనాల్సి వచ్చింది, ఎందుకు నెహ్రూ దీన్ని విండో ఆన్ ద మోడర్న్ వరల్డ్ అని అన్నాడు, ఎందుకు రాజాజీ దాన్ని గిఫ్ట్ ఆఫ్ గాడ్డెస్ సరస్వతి టు అస్ అని అన్నాడు, ఈ విషయాల మీద కొంచెం క్లారిటీ పెంచుకోండి. సో ఇవే కాకుండా లింగ్వా ఫ్రాంకా ఇది ఒక లింగ్వా ఫ్రాంకా ఒక లింగ్విస్ట్ చెప్పినటువంటి టర్మ్ ఏం కాదు. ద లాంగ్వేజ్ విచ్ ఈస్ ఫ్రీక్వెంట్లీ యూజింగ్ ఇన్ ద డైలీ లైఫ్ బై పుట్టింగ్ స్పీకర్స్ మదర్ టంగ్ అపార్ట్. No speaker, so I am the speaker now, my mother tongue is Telugu. If I speak English language by keeping my mother tongue away in order to serve the purpose, then that language, the language which I was chosen in order to communicate my ideas, so దాన్ని ఏమంటాము అంటే మనం ఆ విధంగా తీసుకున్నటువంటి దాన్ని ఏమంటామంటే లింగ్వా ఫ్రాంకా అని అంటాం. ఒక్కసారి సో ఎవరైనా కొంతమంది వ్యక్తులు లేదా ఇండియాలోనే ఏదైనా సందర్భంలో తమ యొక్క మదర్ టంగ్ని పక్కన పెట్టి జనాలు ఏ లాంగ్వేజ్ని అయితే కమ్యూనికేట్ చేయడానికి ఐడియాస్ని కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగించుకుంటుంటారో సో దానిని ఏమంటామంటే మనం లింగ్వా ఫ్రాంకా అని అంటాం. సో టోటల్ ఇండియన్ కాంటెక్స్ట్లో సదరన్ నార్థన్ రీజియన్ అని కాకుండా ఇండియన్ కాంటెక్స్లో ఇంగ్లీష్ని మనం ఏమనొచ్చు అంటే లింగ్వా ఫ్రాంకా అనవచ్చు. సో తెలుగు అయినా తమిళ అయినా కన్నడ అయినా వాళ్ళ యొక్క మదర్ టంగ్స్ని పక్కన పెట్టి ఏ లాంగ్వేజ్ని అయితే కమ్యూనికేషన్కి యూజ్ చేసుకుంటున్నారో ఆ లాంగ్వేజ్కి ఏమని పేరు అంటే లింగ్వా ఫ్రాంకా. సో ఇది స్టేటస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, తప్పనిసరిగా మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ సో ఇదే ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. ఓకే, సో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈఎల్టీ. సో ఏంటి ప్రాబ్లమ్స్? మన మైండ్ సెటే ప్రాబ్లమ్స్ అండ్ మన మైండ్ సెటే పెద్ద ప్రాబ్లం. అండ్ దెన్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద సొసైటీ. ఒక్కసారి నేను ప్రాబ్లమ్స్ రాస్తున్నా చూడండి. సో మన మైండ్ సెట్కి ఏమని పేరు అంటే కొలోనియల్ మైండ్ సెట్ అని పేరు, కొలోనియల్ మైండ్ సెట్. సో మన మైండ్ సెటే పెద్ద ప్రాబ్లం. సో ఇంపాక్ట్ ఆఫ్ మదర్ టంగ్ ఇది కూడా ఒక సమస్య. నెక్స్ట్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ ద సొసైటీ, ఇది కూడా ప్రాబ్లమే. మన ప్రొనౌన్సియేషన్ సో ఏది ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రొనౌన్సియేషన్ సో చాలామందికి ఇంగ్లీషు రానికుండా అడ్డుపడుతోంది. సో ఇవన్నీ కూడా కారణాలే.
ఓకే, ఇవే కాకుండా టెక్స్ట్ బుక్లు, ఎగ్జామినేషన్ సిస్టము, ఎవాల్యుయేషన్ సిస్టము, టీఎల్ఎం యూసేజు, ఇలా రకరకాలుగా ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ అనేటువంటిది స్మూత్గా రన్ కాకుండా మనకు అడ్డంకిగా మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం అనలైజ్ చేయవచ్చు. అయితే ఇందులో ప్రశ్న ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్. సో ఇందులో ప్రశ్న ఏంటి మన యొక్క మేజర్ ప్రాబ్లము అని అంటే మన మైండ్ సెటే పెద్ద ప్రాబ్లం. సో మదర్ టంగ్ యొక్క ఇంపాక్ట్ వచ్చి ఇంగ్లీష్ మీద పడుతుంది. అండ్ దెన్ ఎక్స్పోజర్ సరైనటువంటి ఎక్స్పోజర్ లేదు, ఎక్స్పోజర్ యొక్క కొరత ఉంది. అండ్ దెన్ ప్రొనౌన్సియేషన్ కూడా పెద్ద ప్రాబ్లం. ఓకే, విచ్ ఆఫ్ ద బిలో ఈస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ టీచింగ్ ఈఎల్టీ, ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఈఎల్టీ, ప్రాక్టీసింగ్ ఈఎల్టీ ఇన్ ఇండియా అని అడిగినప్పుడు ఇందులో ఏదైనా మీరు ఆన్సర్ ప్రాబ్లమ్ను ఆన్సర్గా ఆప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇంకొంచెం క్రూషియల్గా క్వశ్చన్ వేసినాడు అనుకోండి, ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ కొలోనియల్ మైండ్ సెట్, ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ కొలోనియల్ మైండ్ సెట్, problem of ELT is colonial mindset, then which of the below might be the solution or remedy for the existed problem అని అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. కొలోనియల్ మైండ్ సెట్ అనేది ప్రాబ్లం అని తెలుసుకున్న తర్వాత ఆ మైండ్ సెటే ప్రాబ్లం అయినప్పుడు మనం ఏ విధంగా దానిని సరిచేసి ఇంగ్లీష్ని పిల్లలకి నేర్పించాలి అనేటువంటి ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి, మైండ్ సెట్ ప్రాబ్లం అయితే మనం యాక్చువల్గా మైండ్ సెట్ ఏంటి ప్రాబ్లము అని అంటే పిల్లలకి షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్లో లాంగ్వేజ్ని సబ్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంటే కేవలం ఎగ్జామినేషన్ కోసమే లాంగ్వేజ్ అనేటువంటి ప్రయత్నంలో మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుంటున్నాం. అది షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్, ఏదో ఒక చిన్న ఫలితం కోసమే ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది లాంగ్వేజ్ యొక్క లర్నింగ్ ప్రాసెస్లో ఎప్పటికీ ఉండకూడదు. లాంగ్వేజ్ ఈజ్ అవర్ బ్రీత్, అవర్ లైఫ్. సో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు లాంగ్వేజ్ యొక్క సహాయంతోనే మనం టోటల్గా యాక్టివిటీస్ అన్ని చేసుకుంటున్నాం కదా. ఎటువంటి పరిస్థితుల్లో లాంగ్వేజ్ అనేటువంటిది షార్ట్ టర్మ్ ఆబ్జెక్టివ్ కాకుండా లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్గా యూజ్ చేసుకోవాలి. లాంగ్వేజ్ షుడ్ బి కన్సిడర్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఆర్ విత్ లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్ అనేటువంటి ఆప్షన్ దానికి సరైనటువంటి సమాధానం. ఇంపాక్ట్ ఆఫ్ మదర్ టంగ్ యొక్క ప్రభావం ఉంది అంటే అప్పుడు ఎలా అంటే, సో మదర్ టంగ్ షుడ్ బికమ్ ఏ ల్యాడర్ టు లెర్న్ ఏ టార్గెట్ లాంగ్వేజ్. ఇంగ్లీషు నేర్చుకోవడానికి, L2 నేర్చుకోవడానికి, టార్గెట్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మదర్ టంగ్ అనేటువంటిది ఒక ల్యాడర్గా ఉండాలి, ఒక ల్యాడర్గా ఉండాలి. సో ల్యాడర్గా ఉండాలి తప్పితే డిఫరెంట్ టీచింగ్ ప్రాసెస్ కానీ డిఫరెంట్ ఐటమ్స్ కానీ క్యారీ చేసేదిగా ఉండకూడదు. అందుకనే ఒక టీచర్గా వెన్ ఎవర్ యు ఆర్ అబౌట్ టు టీచ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టు ద స్మాల్ చిల్డ్రన్, యూ షుడ్ నాట్ షో ద డిఫరెన్సెస్ బిట్వీన్ తెలుగు అండ్ టార్గెట్ లాంగ్వేజ్. యూ హ్యావ్ టు షో ద సిమిలారిటీస్ బిట్వీన్ తెలుగు అండ్ టార్గెట్ లాంగ్వేజ్. ఈ విధంగా చేయాలి. అంటే మీరు పిల్లలకి లాంగ్వేజ్ నేర్పించేటప్పుడు మదర్ టంగ్ యొక్క ఇంపాక్ట్ రానికుండా చేయాలి అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ మధ్యలో ఉండేటువంటి ఆ సారూప్యతను, ఆ సిమిలారిటీని మీరు హైలైట్ చేయాలి తప్పితే రెండింటి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్సెస్ని ఎప్పుడూ కూడా మనం చెప్పకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అసెర్టివ్ సెంటెన్స్ ఉందనుకుందాం, అంటే ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యి సబ్జెక్టు మరియు వర్బులు మొదటి 2 వర్డ్స్గా ఉండేటువంటి సెంటెన్స్ని ఏమంటామంటే అసెర్టివ్ సెంటెన్స్ అని అంటాం. సో అసెర్టివ్ సెంటెన్స్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సబ్జెక్టుతోనే ప్రారంభమవుతుంది. అదే అసెర్టివ్ సెంటెన్స్ తెలుగులో కూడా సబ్జెక్టుతోనే ప్రారంభమవుతుంది. మిగిలినటువంటి లాంగ్వేజ్లో కూడా మ్యాక్సిమం సబ్జెక్టుతోనే ప్రారంభమవుతుంది. అంటే సబ్జెక్టుతో ప్రారంభమవుతుందని మనం తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కూడా ఇట్నే అవుతుంది అంటే ఇంగ్లీష్ మీద కూడా అవగాహన వచ్చేటువంటివి ఇది జరుగుతుంది కదా. సో ఎటువంటి పరిస్థితుల్లో డిఫరెన్సెస్ని చెప్పకుండా మనం ఏం చేయాలి అంటే సిమిలారిటీస్ని చెప్పినట్లయితే అప్పుడు మదర్ టంగ్ యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇక మూడవది ఏంటంటే, సో ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్, then how can you rectify it? సో సమాజంలో సరైనటువంటి మాట్లాడుకునేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అంటే క్లాస్ రూమ్లో మాత్రమే ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ చేస్తారు, బయటికి పోయినాంచి ద మదర్ టంగ్ ఈజ్ థిక్లీ సరౌండెడ్ ది క్లాస్ రూమ్. మరి పిల్లవాడు ఎక్కడ యూజ్ చేయాలి? లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేటివ్ కదా, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ అ స్పీచ్ కదా. ఇఫ్ యూ వాంటెడ్ టు లెర్న్ ఏ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు స్పీక్ ఆర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఓరల్లీ కదా. మరి ఎక్కడ పిల్లవాడికి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంది? ఎక్కడా లేదు. సో మనది నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి క్లాస్ రూమ్లో తప్ప బయట ఇంగ్లీష్ను ఎక్స్పీరియన్స్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకనే ఇది ప్రాబ్లం అయితే మీరేం చేస్తారు అంటే ద టీచర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్ హ్యాస్ టు క్రియేట్ ఏ స్కోప్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓరల్లీ ఇన్సైడ్ ద 4 walls. ఈ 4 గోడల మధ్యలోనే ఏ 10-15 నిమిషాలు మనకిచ్చినటువంటి సెషన్లో 10-15 నిమిషాలు ఓరల్ ప్రాక్టీస్కు కేటాయించి ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని మనం డిజాల్వ్ చేసేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో రైట్, నో ప్రాబ్లం. ప్రొనౌన్సియేషన్ ఈజ్ ద ప్రాబ్లం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో దేర్ ఈజ్ 1:1 రిలేషన్షిప్ బిట్వీన్ స్పెల్లింగ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ ప్రొనౌన్సియేషన్. బట్
నో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్పెల్లింగ్కి మరియు ప్రొనౌన్సియేషన్కి 1:1 నో రిలేషన్షిప్ ఉండదు. ఇండియన్ లాంగ్వేజెస్లో ఏమైతే రాస్తామో అదంతా కూడా మనం పలికేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇండియన్ లాంగ్వేజెస్లో ఏమైతే రాస్తామో దానంతా మనం పలికే ప్రయత్నం చేస్తాం. అంటే స్పెల్లింగ్కి మరియు ప్రొనౌన్సియేషన్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇండియన్ లాంగ్వేజెస్లో 1:2 వేటికి మధ్య అంటే స్పెల్లింగ్కి మరియు ప్రొనౌన్సియేషన్కి. బట్ ఇంగ్లీష్లో దేర్ ఈజ్ నో 1:1 రిలేషన్షిప్. అంటే ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో స్ట్రెస్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఇంటోనేషన్ ఉంటుంది. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రాసినటువంటి స్పెల్లింగ్కి మనం పలికేటువంటి ప్రొనౌన్సియేషన్కి ఏమాత్రం సంబంధం ఉండదు. సాధారణంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ మీద ఆధారపడుతుంది, స్పెల్లింగ్ మీద ఆధారపడదు. సో కాబట్టి మీకు ప్రొనౌన్సియేషనే ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు మీరేం చేయాలంటే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ని పిల్లవాళ్ళకి అందజేసి దాన్ని ఆధారంగా చేసుకుని మీరు పలికేటువంటి ప్రయత్నం చేయండి అని మనం నేర్పించగలగాలి. సాధారణంగా లెటర్స్ దగ్గరికి ముందు వెళ్ళకుండా ముందు సౌండ్ దగ్గరికి వెళ్ళండి. క్ అన్నప్పుడు ఇది కే అని, బ్ అన్నప్పుడు ఇది బే అని. సో ఈ విధంగా ముందు సౌండ్స్, ఆ సౌండ్ రిప్రజెంట్ చేసేటువంటి లెటర్స్. సో ఇదంతా ఇందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఏ అంశాన్నైనా కూడా ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ పెక్యూలియర్ pronunciation pattern of English language, then which of the below will be the solution? ఆ సొల్యూషన్ ఏంటి అనేది మనం ఇప్పుడేం నేర్చుకోవాల్సినటువంటి పనిలే. మన డిస్కషన్లో మనం చాలా పాయింట్స్ చెప్పుకున్నాం కదా. తప్పనిసరిగా స్ట్రెస్, ఇంటోనేషను, వాటిని సిలబిఫికేషన్ ఇవి నేర్పించి ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్ నేర్పించాలనేటువంటి పాయింట్ చెప్పుకున్నాం. ఇక రెండవది ఏంటి అంటే ఏదైనా ABCD అని కాకుండా ఆ లెటర్కి వచ్చేటువంటి సౌండ్ను మొదట ఇచ్చి ఆ సౌండ్కు దీని ద్వారా వస్తుంది అనేటువంటి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇచ్చి మెల్లగా ప్రొనౌన్సియేషన్ని మనం ప్రాక్టీస్ చేయించాలి. సో ఈ పాయింట్లో ఏది వచ్చినా కూడా రేపటి ఎగ్జామినేషన్లో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మరొక అంశం ఏంటి అంటే లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్స్ అడుగుతున్నాడు. లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్. అయితే గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి అంటే అన్ని లాంగ్వేజ్ డెఫినేషన్స్లో సెవరల్ లింగ్విస్ట్ హ్యావ్ షేర్డ్ దేర్ ఒపీనియన్స్ ఓవర్ ఏ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ కాంపోజిషన్. లాంగ్వేజ్ యొక్క డెఫినేషన్స్ ఇచ్చినారు వాళ్ళు. అయితే వాళ్ళందరిలో కామన్గా ఏముంది అంటే వాళ్ళ యొక్క లాంగ్వేజెస్ డెఫినేషన్స్లో భాగంగా కామన్గా ఉన్నటువంటి అంశం ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఇందులో వర్డ్స్ ఉంటాయి. అందరి డెఫినేషన్స్లో వర్డ్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ద డెఫినేషన్ యూ టేక్ రిగార్డింగ్ లాంగ్వేజ్, అందరి డెఫినేషన్స్లో వర్డ్స్ లేదా ఆర్బిటరీ అనేటువంటి మాట తప్పనిసరిగా పెట్టి ఉంటారు. గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటి ఆ ప్రశ్న అంటే లాంగ్వేజ్ డెఫినేషన్లో తప్పనిసరిగా ఉండేటువంటి రిప్రజెంటేషన్స్ లేదా పదాలు ఏంటి? ఖచ్చితంగా వర్డ్స్ ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్కు సంబంధించి అంటే వాటిని పలికేటువంటి ప్రయత్నం చేస్తాం. దీనినే వోకల్ సింబల్స్ అని అంటాం. ఇక మూడవది ఏంటి అంటే కమ్యూనికేషన్. జనాలు తప్పనిసరిగా కొన్ని సౌండ్స్ని, కొన్ని పదాలని పలుకుతారు. పలకడం ద్వారా వాళ్ళు ఎదుటి వ్యక్తితో కమ్యూనికేషన్ని ఫామ్ చేస్తారు. ఆ విధంగా లాంగ్వేజ్ అనేటువంటిది ఎగ్జిక్యూట్ చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలా. అన్ని లింగ్విస్టిక్ డెఫినేషన్స్లో ఈ 3 టర్మ్స్ తప్పనిసరిగా ఉంటాయి. లాంగ్వేజ్ డెఫినేషన్స్ ఏంటి, ఎవరు చెప్పినారు అనేటువంటి ప్రశ్న కంటే అన్ని లాంగ్వేజ్ డెఫినేషన్స్లో తప్పనిసరిగా కామన్గా ఉన్నటువంటి టర్మ్స్ ఏంటి అంటే ఒకటి వర్డ్స్ లేదా ఆర్బిటరీ, రెండవది ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్స్ లేదా వోకల్ సింబల్స్, అండ్ మూడవది కమ్యూనికేషన్. ఇది మీరు మొదటి యూనిట్ని ప్రిపేర్ అయ్యేటువంటి విధానం. ఇప్పుడు నేను రెండవ యూనిట్లోకి వెళ్తున్నా. దీనిని మనం ఏమంటున్నామంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. ఓకేనా? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్లో మీరేం చేస్తారంటే జనరల్గా ఏమేమి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఆ తర్వాత ప్రోజ్ని టీచ్ చేసేటప్పుడు ఏం ఆబ్జెక్టివ్స్ ఉండాలి, పోయిట్రీని టీచ్ చేసేటప్పుడు ఏం ఆబ్జెక్టివ్స్ ఉండాలి, నాన్ డీటెయిల్ టెక్స్ట్ని టీచ్ చేసేటప్పుడు ఏం ఆబ్జెక్టివ్స్ ఉండాలి, అండ్ దెన్ కాంపోజిషన్ని టీచ్ చేసేటప్పుడు ఏ రకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఉండాలి అనేటువంటి విషయం మీద మీరు క్లారిటీ పెంచుకొని వెళ్తే రేపటి ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం ఫలితం ఉండే అవకాశం ఉంది. ఈ జనరల్ ఆబ్జెక్టివ్స్లో కూడా మీరు ప్రైమరీ అండ్ సెకండరీ 2 రకాలుగా తీసుకోండి.
అంటే ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కి ఎలా, హై స్కూల్ చిల్డ్రన్కి ఎలా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట. సో ఇఫ్ యు ఆర్ టీచింగ్ అట్ ప్రైమరీ లెవెల్, దెన్ విచ్ ఆఫ్ ది బిలో ఆబ్జెక్టివ్స్ షుడ్ పుట్ ఇన్ మైండ్ సో ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ ఇన్ సైడ్ ద 4 walls అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. ఇక ఒకవేళ మనం టీచ్ చేస్తున్నది సెకండరీ లేదా హై స్కూల్ అంటే ఆ 6th నుంచి 10th లేదా 8th నుంచి 10th వరకు ఉండేటువంటి పిల్లలకి ఏ విధమైనటువంటి ఆబ్జెక్టివ్స్ను మనం ఫామ్ చేసుకొని మన లాంగ్వేజ్ను టీచ్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎన్ఎస్ ప్రభు ఏమన్నాడు? ఎన్ఎస్ ప్రభు ఏ టీచర్ ఆఫ్ బెంగళూరు, ఏ టీచర్ ఆఫ్ కర్ణాటక, బెంగళూరు ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాజెక్ట్ యొక్క డిజైనర్. అతను ఏమన్నాడు తెలుసా? ఇండియన్ ఇంగ్లీష్ టీచర్ పిల్లలకి క్లాస్ రూమ్లోకి వెళ్తున్నది పిల్లలకి ఇంగ్లీష్ను నేర్పించడానికి కాదు, వాళ్ళకు వచ్చినటువంటి ఇంగ్లీష్ను మర్చిపోయేటట్టు చేయడానికి అంటున్నాడు. ఎన్ఎస్ ప్రభు అంటున్నటువంటి మాట ఏంటి? ఇండియన్ ఇంగ్లీష్ టీచర్ ఈజ్ నాట్ ఎంటరింగ్ ద క్లాస్ రూమ్ టు మేక్ ద చిల్డ్రన్ లెర్న్ ద లాంగ్వేజ్, బట్ నో ట్రయింగ్ హిస్ లెవెల్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ టు ఫర్గెట్ దర్ ప్రీవియస్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ అని అంటున్నాడు. సో ఎంత దారుణమైనటువంటి కామెంట్ ఇది. ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి, టార్గెట్స్ అనేటువంటివి, ఎయిమ్స్ అనేటువంటివి మనకు లేకపోవడం వల్ల ఎట్లంటే అటు జిగ్జాగ్గా మనం టీచ్ చేయడం వల్ల సో పిల్లలకు వచ్చినటువంటి లాంగ్వేజ్ కూడా పోయే అవకాశం ఉంది. ఆల్రెడీ వాడు 6 years అప్పుడు లోపలికి వచ్చేటప్పుడే పెన్ను, పెన్సిలు, స్కూలు, బస్సు, రోడ్డు ఇటువంటి చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు నేర్చుకునే వస్తున్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాడికి ఏమొచ్చో పట్టించుకోకుండా ABCDల నుంచి మనం రాపించి ఏ సంవత్సరానికో వానికి యాపిలో లేకపోతే బన్నో లేకపోతే ఐస్ క్రీమో మనం చూపిస్తాం. అయితే వాడు 5 సంవత్సరాల ముందే ఐస్ క్రీము, బన్ను, యాపిల్ ఇవన్నీ చూసే వస్తున్నాడు. అంటే వానికి తెలిసిన పదాలు చెప్పడానికి 1 సంవత్సరం పట్టిందంటే ఇక వాడి పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి, ఎంత చిన్న పిల్లోడు అయినప్పటికీ కూడా. అందుకనే ఎన్ఎస్ ప్రభు ఏమంటున్నాడంటే, మీ సారు మీకు ఎట్లా ఇంగ్లీష్ చెప్పినాడో అటనే మీరు పిల్లలకి చెప్తున్నారు తప్పితే వానికి ఇంగ్లీష్ రావాలని చెప్పట్లే. వాడికి ఇంగ్లీష్లో ఏమొచ్చో తెలుసుకొని ఆ నుంచి మీరు స్టార్ట్ చేయాలి తప్పితే ABCDల నుంచి స్టార్ట్ చేయకూడదు. సో లెటర్స్ నో, వీ షుడ్ నాట్ ఇనిషియేట్ అవర్ టీచింగ్ ప్రాసెస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ లెటర్స్ ఆర్ గ్రాఫిమ్స్ ఆర్ సెన్స్లెస్ యూనిట్స్, మీనింగ్లెస్ యూనిట్స్. అర్థం లేనటువంటి వాటితో ఎటువంటి పరిస్థితుల్లో మన యొక్క నో టీచింగ్ని స్టార్ట్ చేయకూడదు. ఓకే, నో ప్రాబ్లం. ఒక్కసారి వీటిని చూడండి. ఇక ప్రోజ్కు సంబంధించి లెటర్ దగ్గర నుంచి పారాగ్రాఫ్ వరకు గ్రామర్ మొత్తాన్ని సో అన్ని రకాల క్వశ్చన్ ఆన్సర్స్ ఆ తర్వాత ఎవాల్యుయేషన్ టూల్స్ అన్నీ కూడా ఆపరేట్ చేసేది ప్రోజ్లోనే. అంటే లాంగ్వేజ్ని విపరీతంగా నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. దీనినే ప్రోజ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంటెన్సివ్ స్టడీ అంటాం. అంటే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తూ పిల్లలకి నేర్పించుకుంటూ ముందుకెళ్ళాలి. లాంగ్వేజ్ నేర్పించేటువంటి ప్రయత్నం ఇక్కడే జరుగుతుంది. ఇక పోయిట్రీ అంటే సో పోయిట్రీ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గివింగ్ ప్లెజర్ టు ద క్లాస్ రూమ్, పిల్లవాడికి ఆనందాన్ని ఇవ్వడం కోసమే. సో నాన్ డీటెయిల్ టెక్స్ట్ పిల్లవాడికి ఎక్స్టెన్సివ్ స్టడీ లేదా సెల్ఫ్ స్టడీ లేదా సైలెంట్ రీడింగ్ వీటన్నిటిని డెవలప్ చేయడం కోసమే మనం నాన్ డీటెయిల్ టెక్స్ట్ని టీచ్ చేయాలి. పిల్లవాడికి ఎప్పుడైనా లీజర్ టైం దొరికింది అంటే ఆ లీజర్ టైంని వాడు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి చదవడం ద్వారా. సో కేవలం సెల్ఫ్ స్టడీ లేదా ఎక్స్టెన్సివ్ స్టడీ ఇటువంటి వాటినే మనం దీనికి ఆబ్జెక్టివ్స్గా కన్సిడర్ చేస్తాం. వాటి కోసమే టీచర్ ప్రయత్నం చేయాలి. యాజ్ ఫార్ యాజ్ కాంపోజిషన్ ఈజ్ కన్సర్న్, పిల్లవాడికి గివింగ్ ఎనఫ్ రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ నథింగ్ బట్ కాంపోజిషన్. క్వశ్చన్ ఆన్సర్స్ కానీ సో మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ కానీ దెన్ మ్యాచింగ్ కానీ ఇవన్నీ కూడా పిల్లవాడికి కాంపోజిషనల్ ఎక్సర్సైజెస్ అవుతాయి. ఈ కాంపోజిషనల్ ఎక్సర్సైజెస్ అన్నీ కూడా మనం ఎప్పుడు పిల్లవాడికి చెప్తాము అంటే ప్రోజ్ను చెప్పేటప్పుడే చెప్తామన్నమాట. ఇది ఓవరాల్గా 2nd యూనిట్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అయ్యేటువంటి విధానానికి సంబంధించినటువంటి విషయం.